Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు జనవరి 18th 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశాలకు సంబంధించి అభ్యర్థులకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్, మీ సందేహాన్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రేపటి నుండి మళ్ళీ బోర్డు పైన క్లాసెస్ చెప్పడం అనేది ఉంటుంది. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, మీ ప్రిపరేషన్లో భాగంగా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్కి ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు కనుక పరిశీలించినట్లయితే ప్రశ్నల సరళి చాలా డైనమిక్గా ఉంటుంది. వార్తలు నిలిచిన ఒక అంశాన్ని సబ్జెక్ట్తో ముడిపెడుతూ క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి స్టాటిక్ అంశాలపైన, దానికి సంబంధించి డైనమిక్ అంశాలపైన గ్రిప్ ఉంటేనే ఎంతటి ప్రశ్నకైనా కూడా సమాధానాన్ని గుర్తించే పరిజ్ఞానం పొందగలుగుతాము. సో ఆ విధంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అదేవిధంగా మీకు క్లాసెస్ అనేవి అందిస్తూ ఉన్నాను. సో ఈరోజు జనవరి 18th 2024కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్, ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ద మోస్ట్ వాల్యుబుల్ కరెన్సీ ఏ దేశానికి సంబంధించింది? మరి ఈ జాబితాను, ఈ గణాంకాలను, ఈ నివేదికలను ఏ సంస్థ రిలీజ్ చేసిందంటే ఫోర్బ్స్ సంస్థ. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థ ఫోర్బ్స్, అమెరికాకు సంబంధించిన సంస్థ రీసెంట్గా కరెన్సీ జాబితాను విడుదల చేసింది. అందులో ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఏది అని చెబుతూ ఇక్కడ కొన్ని అంశాలు చూడడం జరుగుతుంది. సో చూడండి, అందులో ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ పరంగా చూస్తే కువైట్కి సంబంధించిన దినార్ ఉంది. కువైట్ దినార్, 1 దినార్ ఈజ్ ఈక్వల్ ఇండియన్ కరెన్సీలో కనుక చూస్తే 270.23 పైసే. సో సెకండ్ వచ్చేసి అత్యంత విలువైన కరెన్సీలో బహ్రెయిన్కి సంబంధించిన దినార్, నెక్స్ట్ వచ్చేసి ఒమన్కి సంబంధించిన రియాల్, నెక్స్ట్ జోర్డనియన్కి సంబంధించిన దినార్, నెక్స్ట్ జిబ్రాల్టర్ పౌండ్, 6th పొజిషన్ వచ్చేసి బ్రిటిష్ పౌండ్. ఇందులో యూరో వచ్చేసి 9th పొజిషన్లో ఉంది. అమెరికన్ డాలర్ వచ్చేసేసి 10th పొజిషన్లో ఉంది. సో ఈ విధంగా ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీలకు సంబంధించిన గణాంకాలు ఏవైతే ఉంటాయో వాటి విడుదలని ఫోర్బ్స్ జాబితా రీసెంట్గా తీసుకొచ్చింది. సో ఇక్కడ చూడండి స్క్రిప్ట్, ప్రపంచంలోని అత్యంత విలువైన కరెన్సీ, ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా రీసెంట్గా కువైట్ దినార్ వార్తల్లోకి వచ్చింది. ఎవరు చెప్తున్నారు? ఫోర్బ్స్ తాజాగా గణాంకాలను, జాబితాను విడుదల చేసింది. యుఎస్ డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో వంటివి మన మధ్యలో ఎక్కువగా మెదులుతూ ఉంటాయి ద మోస్ట్ వాల్యుబుల్ కరెన్సీ అని. కానీ ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా మాత్రం కువైట్కి సంబంధించిన దినార్ నిలిచింది. మన రూపాయితో పోల్చుకుంటే దినార్ వాల్యూ 270.23కి చేరిందంట. స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండడం వల్లే కువైట్ దినార్ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతుంది. ఇదొకటి మనకి ఇంపార్టెంట్. సో 10th పొజిషన్లో యుఎస్ డాలర్ ఉంది. అండ్ ప్రపంచంలో శక్తివంతమైన సైన్యానికి సంబంధించి, సో మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీకి సంబంధించిన గణాంకాలను రీసెంట్గా విడుదల చేయడం జరిగింది గ్లోబల్ ఫైర్ అనే ఒక సంస్థ. సో గ్లోబల్ ఫైర్ అనే ఒక సంస్థ రీసెంట్గా ప్రపంచంలో ఆర్మీ ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్లు అని చెప్పేసి అందులో ప్రపంచంలోనే అమెరికా మొదటి స్థానంలో ఉంది. సో మిలిటరీ పవర్ విషయంలో ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏదంటే అమెరికా. ఇక్కడ కనుక మనము ఆ గణాంకాలు చూస్తే ఒకసారి స్క్రిప్ట్ చూడండి. ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్లు విడుదల. టాప్లో అమెరికా. ప్రపంచంలో ఏ దేశానికైనా మిలిటరీ పవర్ అనేది, మిలిటరీ స్ట్రెంగ్త్ అనేది చాలా ముఖ్యం. తమ దేశాన్ని కాపాడుకోవడంలో ఆర్మీ కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అదంతా మనం చూస్తూ ఉంటాం. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా మిలిటరీ అనేది ముందుంటుంది. ఇందుకోసం దేశాలు తన
ఆర్మీ పవర్ను పెంచుకునేందుకు ఆసక్తి చూపుతాయి. ఏటా చాలా దేశాలు ఆర్మీ పవర్ని పెంచుకుంటూ ఉంటాయి, అది మనం చూస్తూనే ఉంటాం. అయితే ప్రపంచంలో ఏ దేశం మిలిటరీ పరంగా పవర్ఫుల్గా ఉంది అంటే ఆ వివరాలను గ్లోబల్ ఫైర్ అనే ఒక సంస్థ, అమెరికాకు సంబంధించిన ఒక సంస్థ, గ్లోబల్ ఫైర్ అనే సంస్థ రీసెంట్గా విడుదల చేసింది. ఆ నివేదిక పేరు ఏంటంటే గ్లోబల్ ఫైర్ పవర్స్ మిలిటరీ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్స్. ఈ పేరుతో ఒక రిపోర్ట్ విడుదల చేసింది. మొత్తం 145 దేశాల సైనిక శక్తి సామర్థ్యాలను ర్యాంకుగా మార్చి రిలీజ్ చేశారు. సైనికుల సంఖ్య, ఆయుధాలు, ఆర్థిక సుస్థిరత, భౌగోళిక పరిస్థితులు, వనరులు ఇలా మొత్తం 60కి పైగా అంశాలు పరిగణలోకి తీసుకొని గ్లోబల్ ఫైర్ అనే సంస్థ రిలీజ్ చేసిన ఇండెక్స్. అందులో భారతదేశం వచ్చేసి 4th పొజిషన్లో ఉంది. సైన్యం పరంగా అత్యంత శక్తివంతమైన దేశాలు కలిగిన మన దేశాలను కనుక చూస్తే ఇండియా 4th పొజిషన్, ఫస్ట్ పొజిషన్ అమెరికా, సెకండ్ రష్యా, థర్డ్ వచ్చేసి చైనా, ఫోర్త్ భారత్. సో గుర్తుంచుకోండి, థర్డ్ చైనా, ఫోర్త్ భారత్. మరి ప్రపంచంలో మిలిటరీ శక్తి అత్యంత బలహీనంగా ఉన్న దేశాలు కనుక చూసామనుకోండి, అందులో టాప్ 10లో చూస్తే ఫస్ట్ పొజిషన్ భూటాన్, అంటే అత్యంత వీక్గా ఉంది. నెక్స్ట్ మాల్డోవా, నెక్స్ట్ సురినామ్, ఫోర్త్ వచ్చేసి సోమాలియా, ఫిఫ్త్ వచ్చేసి బెనిన్. గుర్తుంచుకోండి. సో మిలిటరీ పవర్కి సంబంధించిన ర్యాంకింగ్స్ ఇటువంటి వాటిపైన డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్స్ పైన ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ వింగ్స్ ఇండియా 2024 అనేది వార్తల్లోకి వచ్చింది. వింగ్స్ ఇండియా 24 వైమానిక ప్రదర్శన ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే వైమానిక ప్రదర్శన ఈసారి మన హైదరాబాద్లో బేగంపేటలో ప్రారంభమైంది. గగనతలంలో అద్భుత వీక్షణకు వింగ్స్ ఇండియా. సో ఎక్కడ అంటే బేగంపేటలో జరుగుతోంది. గగనతలంలో విన్యాసాలకు మరొకసారి బేగంపేట విమానాశ్రయం వేదికైంది. వింగ్స్ ఇండియా 2024కు కౌంట్డౌన్ మొదలైంది. సో 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకను ఎవరు నిర్వహిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తారు. ఈ నెల అంటే ఈ రోజున జనవరి 18th నుండి 21st వరకు ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. వింగ్స్ ఇండియా విన్యాసాలు వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద సౌర బ్యాటరీ అందుబాటులోకి రావడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద బ్యాటరీ వర్క్స్ అపాన్ సోలార్. సో ఇక్కడ చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద సౌర బ్యాటరీ ఎక్కడ దక్షిణాఫ్రికాలో పనిచేయడం ప్రారంభించింది. గత నెల నుంచి అంటే లాస్ట్ డిసెంబర్ నుంచి ఇది పనిచేస్తుండడంతో ఆ దేశంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి కొత్త పరిష్కారం లభించినట్లయిందంట. దక్షిణాఫ్రికాలో అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ స్టేటెక్ ఈ బ్యాటరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సౌర విద్యుత్ స్టోరేజ్ సంస్థ వ్యవస్థ గ్రిడ్కి అనుసంధానమై విద్యుత్ సరఫరాను ప్రారంభించింది. ఏం లేదు, ఎక్కడ దక్షిణాఫ్రికాలో. ఏ సంస్థ తయారు చేసిందంటే సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ స్టేటెక్. గుర్తుంచుకోండి, 879 హెక్టార్లలో 10 కిలోమీటర్ల పొడవున 3 ప్లాంట్లను స్టేటెక్ నిర్మించింది. ఇవి 540 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయంట. గుర్తుంచుకోండి, ప్రపంచంలో అతిపెద్ద సౌర బ్యాటరీ అందుబాటులోకి రావడం జరిగింది. అండ్ గ్లకోమాను కనిపెట్టే లెన్సులు. గ్లకోమా అనేది వ్యాధి దేనికి సంబంధించి అంటే ఐస్, కళ్ళు. ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తే గ్లకోమా వ్యాధిని గుర్తించే ప్రత్యేక లెన్సులను ఇటీవల అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది గ్లకోమా బారిన పడుతున్న వారిలో సగం మందికి ఆ వ్యాధి ఉన్నట్లే తెలియట్లేదు. ఈ నేపథ్యంలో కళ్ళలో ఒత్తిడి ద్వారా వచ్చే మార్పులను ముందే ఖచ్చితంగా అంచనా వేసి గ్లకోమా గురించి హెచ్చరిక చేసే ప్రత్యేక లెన్స్లను బ్రిటిష్ మరియు తుర్కియా శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. మన మెదడును కళ్ళను కలిపే ఆప్టిక్ నర్వ్ ఏదైతే ఉందో, ఆప్టిక్ నాడి దెబ్బతింటే గ్లకోమా వస్తుందంట. కంటి ముందు భాగంలో నీరు చేరి కంటి లోపల ఒత్తిడి పెరిగినప్పుడు ఈ వ్యాధికి దారితీస్తుంది. ఒక రోజులో ఐఓపిలో మార్పులను కనిపెట్టే సెన్సార్లు ఈ లెన్స్లలో ఉంటాయంట. గుర్తుంచుకోండి, బ్రిటన్, తుర్కియా శాస్త్రవేత్తలు. గ్లకోమా అనేది ఇటీవల వార్తలకు వచ్చింది. దేనికి సంబంధించిన వ్యాధి అంటే కళ్ళకు సంబంధించి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దాన్ని గుర్తించే లెన్స్. వాతావరణ మార్పులతో అనర్థమే అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, ఇవన్నీ కూడా
అంతెందుకు, మనకి జమ్మూ కాశ్మీర్లో గుల్మార్గ్ ప్రతి ఏటా కూడా జనవరి మాసము ఈ టైంలో చిల్లై సీజన్లో భాగంగా మొత్తం మంచు పడతా ఉంటుంది. మంచుతో కప్పబడి తెల్లని దుప్పట్లో కనిపించే గుల్మార్గ్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం నేచర్కి అసలు దూరం అయిపోయింది. గుల్మార్గ్ ప్లేస్ మొత్తం కూడా అసలు మంచు కురవకుండా ఆ ప్రాంతం యొక్క నేచరే కోల్పోయింది. పర్యాటకులు కూడా వెళ్ళడం తగ్గిపోయింది. ఇదంతా కూడా వాతావరణ మార్పు వల్ల ప్రతిఫలం. సో వాతావరణ మార్పులతో అనర్థం ఏంటంటే 2050 నాటికి 1.45 కోట్ల మంది మృతి చెందే అవకాశం ఉందంట. $12.5 ట్రిలియన్ నష్టం కూడా జరిగే అవకాశం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ మార్పులతో రానున్న 25 ఏళ్లలో భారీ అనర్థాలు జరిగే ప్రమాదం ఉన్నదని వరల్డ్ ఎకనామిక్ ఫోరము హెచ్చరించింది. భూతాపంతో ఉష్ణోగ్రతలు 2.5 నుంచి 2.9 డిగ్రీ సెంటీగ్రేడ్ మేర పెరిగితే వరదలు, కరువులు, వేడి గాలులు, ఉష్ణమండల తుఫానులు, కార్చిచ్చులు సంభవించవచ్చని, సముద్ర మట్టాలు కూడా పెరగవచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అలా సముద్ర మట్టం పెరగడం వల్ల రీసెంట్గా మనకి తువాలు అనే ఒక కంట్రీ ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ కంట్రీగా న్యూస్లోకి వస్తుంది. ఇండోనేషియా దేశ రాజధాని జకర్తా దేశ రాజధాని మార్పు అనే అంశం నూసంతరకు షిఫ్ట్ అవుతుంది. ఇవన్నీ చూస్తున్నాం. ఓకేనా. దీంతో 2050 నాటికి 1.45 కోట్ల మంది మృత్యువాత పడవచ్చు అని చెప్పేసి $12.5 ట్రిలియన్ మేర ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క వరదల కారణంగానే 85 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారంట. యాడ్ ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ఆక్స్ఫామ్ సంస్థ ఇక్కడ కెన్యా నైరోబీ కేంద్రంగా పనిచేస్తుంది ఆఫ్రికాలో. ఈ ఆక్స్ఫామ్ సంస్థ రీసెంట్గా కొన్ని గణాంకాలు రిలీజ్ చేసింది. ఒక నివేదిక ప్రపంచంలో పేదరికం పోవడానికి 230 ఏండ్లు. ప్రపంచ ఆస్తుల్లో 43% కేవలం 1% సంపన్న వర్గాల గుప్పిట్లోనే ఉందంట. ఇదే ధోరణి మధ్యప్రాచ్యం, ఆసియా, యూరప్ దేశాల్లో కూడా కొనసాగుతుందంట. అక్కడ కూడా కేవలం 1% సంపన్న వర్గాల చేతిలో 47 నుంచి 50% ఆస్తులు ఉన్నట్లు ఆక్స్ఫామ్ ఇటీవల నివేదికను వెల్లడించింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పేదరిక సమసిపోవాలి, అంతమవ్వాలి అంటే మరొక 200 ఏళ్లకు పైగా సమయం పడుతుందని ఆక్స్ఫామ్ సంస్థ చెప్తోంది. అండ్ ప్రమాదకర వైరస్పై చైనా ప్రయోగాలు చేస్తుందంట. ఇప్పటికే మనం నమ్మే ఒక అంశం ఏంటంటే 2020 సంవత్సరంలో ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా, ఆ కరోనా వైరస్ సృష్టికర్త చైనానే అని వుహాన్లో ల్యాబ్లో బయటపడిందని చెప్పేసి కథనాలు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మరొక ప్రమాదకర వైరస్ పైన చైనా ప్రయోగాలు చేస్తుందంట. అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కరోనా జాతికి చెందిన మరొక ప్రమాదకర వైరస్పై ఆ దేశం ప్రయోగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయంగా మీడియా కథనాలు వెలువడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ సూక్ష్మజీవి బారిన పడితే మరణాల రేటు 100% ఉంటుందని తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం సార్స్-కోవ్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్కు చెందిన జీక్స్ P2A అనే ఉపరకంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారంట. ఇది 2017లో వెలుగు చూసిన జిఎక్స్ ఉత్పరివర్తనం మ్యూటేషన్. గతంలో దీన్ని మలేషియా పాంగోలిన్స్ జంతువుల్లో గుర్తించారు. జిఎక్స్ P2Vను చైనా శాస్త్రవేత్త ఎలుకలపై ప్రయోగించారు. వాటిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపించిందంట. 8 రోజుల్లోనే ఆ మూషికాలన్నీ మరణించినాయంట. సో ఇలా ప్రపంచంలో ఒక వారికి కారణమవుతుంది చైనా అని చెప్పొచ్చు. అండ్ 20.8 లక్షలు తగ్గిన చైనా జనాభానంట. చైనా జనాభాలో భారీ తగ్గుదల నమోదైంది. 2023 సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్లో 20.8 లక్షల మంది చైనా జనాభా తగ్గినట్లుగా చైనా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. దేశంలో గత ఏడాది 2023లో 1.11 కోట్ల మంది మృతి చెందగా 90.2 లక్షల మంది జన్మించారు. దీంతో భారీ తగ్గుదల నమోదైందంట. ప్రస్తుతం చైనా జనాభా 140.97 కోట్ల వద్ద ఉంటే ఇండియన్ పాపులేషన్ 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంతో కొనసాగుతోంది. అండ్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఏసర్ సర్వే సో యాన్యువల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని చెప్పొచ్చు. సో యాన్యువల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఏసర్ సర్వే
రీసెంట్గా కొన్ని గణాంకాలు రిలీజ్ చేసింది. ఏసర్ సర్వే నుండి క్వశ్చన్స్ వస్తాయి. రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 17-18 ఏళ్ల వయసు ఉన్న గ్రామీణ ప్రాంత యువతీ యువకుల్లో 40.10% మంది చదువు మానేస్తున్నారంట. అంటే ఇంటర్ తర్వాత వారు డిగ్రీ మరియు ఇతర ఉన్నత విద్యలకు వెళ్ళడం లేదు. ఇక 14-16 వయస్సు వారిలో 22.10% మంది అటు పాఠశాలలో కానీ ఇటు కళాశాలలో కానీ చేరడం లేదు. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఏసర్ సర్వే ఈ గణాంకాలను విడుదల చేసింది. ఒక ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ అనే సంస్థ వార్షిక స్థాయి విద్యా నివేదికను విడుదల చేసింది. ప్రథమ్ సంస్థ ప్రతి ఏటా కూడా ఈ ఏసర్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. అందులో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి జాతీయ అంశాలు ఏవైతుంటే ఏసర్ రిపోర్ట్కి సంబంధించిన ఇండియా వైడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో మీకు నేను CA 360లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఈ సంవత్సరానికి సంబంధించి ద బెస్ట్ ఫిఫా మెన్స్ ప్లేయర్గా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ఎవరంటే లియనల్ మెస్సీ. లియనల్ మెస్సీ అర్జెంటీనా క్యాప్టెన్ 2022 సంవత్సరంలో 22nd ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ని గెలుపొందిన అర్జెంటీనా జట్టు క్యాప్టెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. వరుసగా తను చరిత్రలో 8 సార్లు బ్యాలన్ డీ ఓర్ పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది ఫుట్బాల్ సంబంధించి. ఇప్పుడు 2023 సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్రదర్శనకు తను బెస్ట్ ఫిఫా మెన్స్ ప్లేయర్గా నిలిచాడు. గుర్తుంచుకోడు. మరి మహిళల విభాగంలో బెస్ట్ ఫిఫా విమెన్స్ ప్లేయర్గా ఎవరు నిలిచారంటే ఐతానా బొన్మటి ఈ పురస్కారాన్ని పొందడం జరిగింది. బెస్ట్ ప్లేయర్స్గా ఫుట్బాల్కి సంబంధించి ఫిఫా సంస్థ ఇచ్చే పురస్కారం. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి హ్యాపీగా చూస్తే ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ వార్తల్లోకి వచ్చింది. సైన్యం పరంగా గ్లోబల్ ఫైర్ అనే సంస్థ రీసెంట్గా శక్తివంతమైన మిలిటరీకి సంబంధించిన గణాంకాలు రిలీజ్ చేసింది. అండ్ గగనతలంలో అద్భుత వీక్షణ వింగ్స్ ఇండియా 2024 హైదరాబాద్ బేగంపేట వేదికగా ప్రపంచంలో అతిపెద్ద సౌర బ్యాటరీ సౌత్ ఆఫ్రికాలో అందుబాటులోకి రావడం జరిగింది. గ్లాకోమా కంటికి సంబంధించిన వ్యాధిని ముందే కనిపెట్టే లెన్స్లను సృష్టిస్తూ బ్రిటిష్ తుర్కీ శాస్త్రవేత్తల వార్తలకు వచ్చారు. వాతావరణ మార్పులతో అనర్థం అని చెప్పేస్తూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ వారు పేదరికానికి సంబంధించి కొన్ని గణాంకాలు రిలీజ్ చేశారు. ప్రమాదకర వైరస్లపై చైనా ప్రయోగాలు కొనసాగిస్తూనే ఉంటుంది. చైనాలో తగ్గుతున్న జనాభా అండ్ ఆర్థిక సర్వే ఏసర్ సర్వే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఇటీవల వార్తలోకి వచ్చింది. ప్రథమ్ ఫౌండేషన్ వారు రిలీజ్ చేసిన నివేదిక. ఫుట్బాల్కి సంబంధించి మెస్సీ 2023 సంవత్సరానికి బెస్ట్ ఫిఫా మెన్స్ ప్లేయర్ పురస్కారం పొందగా విమెన్స్కి సంబంధించి బొన్మతి ఐతానా బెస్ట్ విమెన్స్ ఫిఫా ప్లేయర్గా వార్తల్లోకి వచ్చింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.